హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని ఎంసెట్ 2024కి సంబంధించిన ప్రతి వీడియో అండ్ ప్రతి కంటెంట్ కూడా మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని ఫాలో చేయండి. సో తెలంగాణ వాళ్ళైతే రెస్పాన్స్ షీట్ చూసుకుంటే మీ మార్క్స్ ఎన్ని వచ్చాయని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి కానీ కొంతమంది స్టూడెంట్స్కి మాత్రమే ఉన్న డౌట్ ఏంటంటే, మేము ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాము, మాకు ఎంసెట్లో మంచి మార్క్స్ వస్తే మాకు ర్యాంక్ రావడానికి ఛాన్స్ అనేది ఉందా అనేది ఒకటే ఒక చిన్న డౌట్. ఈ డౌట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు. అండ్ మీరు ఎంసెట్కి సంబంధించిన మెంటర్షిప్ తీసుకోవాలి, మాతో పర్సనల్గా మాట్లాడాలి, కౌన్సిలింగ్ రిలేటెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే సో 7893947888 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం, ఓకేనా. సో ఇక మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎంసెట్కి సంబంధించి డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. సో తెలంగాణలోకి వచ్చేసరికి మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా మీకు ఎంసెట్ ర్యాంక్ అనేది వస్తుంది, ఓకేనా. మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా మీకు ఎంసెట్ ర్యాంక్ అనేది వస్తుంది. ఎందుకు మీకు ఎంసెట్ ర్యాంక్ వస్తుంది అంటే, తెలంగాణలోని ఎంసెట్లో మీకు ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయడం జరిగింది. సో కాబట్టి ఇంటర్మీడియట్ వెయిటేజ్ అనేది అవసరం లేదు, ఓకేనా. సో కాబట్టి తెలంగాణ ఎంసెట్లో కనుక మీకు మంచి మార్క్స్ వస్తే మీకు రిజల్ట్స్తో పాటు మీకు ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి నేను కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చా అంటే, మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వకుండా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేరు, ఓకేనా. ఎందుకంటే మీకు సర్టిఫికేట్ కావాలి. కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే సర్టిఫికేట్ కావాలి. సీట్ వచ్చిన తర్వాత కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అవ్వాలంటే మీకు సర్టిఫికేట్ కావాలి. మీకు ఎంసెట్ ద్వారా ర్యాంక్ వస్తుంది, కానీ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే లోపే మళ్ళీ మీరు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాసి పాస్ అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి ఇంటర్మీడియట్ మనకు లేదు కాబట్టి సో పాస్తో సంబంధం లేకుండా మీకు ర్యాంక్ అనేది తెలంగాణ ఎంసెట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఏపీ విషయానికి వచ్చేసరికి, సో ఏపీ విషయంలో మీరు కనుక ఒకవేళ ఇంటర్మీడియట్ అనేది ఫెయిల్ అయ్యి మీకు ఎంసెట్లో మార్క్స్ వస్తే మీకు ర్యాంక్ అనేది అలాట్ చేయడం జరగదు, ఓకేనా. సో మీకు ఎందుకు ర్యాంక్ అలాట్ చేయడం జరగదు అంటే, మీకు 25% వెయిటేజ్ అనేది ఆంధ్రప్రదేశ్లోని ఎంసెట్లో ఉంది, ఓకేనా. మీకు ఏదైతే గ్రూప్స్ మార్కులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ బాటనీ, జువాలజీ, సో మ్యాథమెటిక్స్ వీటిలలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇందులో వచ్చిన 25% వెయిటేజ్, మీకు ఎంసెట్లో వచ్చిన 75% వెయిటేజ్, ఇవి తీసి మీకు ర్యాంకింగ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యారో మీకు ర్యాంకింగ్ అనేది ఇవ్వరు. మరి మీకు ర్యాంకింగ్ అనేది ఎప్పుడు ఇస్తారు అంటే, మీరు ఎప్పుడైతే సప్లిమెంటరీ పాస్ అవుతారో, ఎప్పుడైతే మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది మీ సప్లిమెంటరీ మార్క్స్ని సో మనకు ఎంసెట్ కన్వీనర్తో షేర్ చేసుకుంటుందో, అంటే వాళ్ళకి పంపిస్తుందో, అప్పుడు మీకు ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. అన్నా ఒకవేళ ఫస్ట్ రౌండ్ జరిగేటప్పటికి నాకు రిజల్ట్స్ రాలేదు, ర్యాంక్ రాలేదు అంటే మీకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చా? ఎందుకంటే మీకు ర్యాంక్ ఇవ్వరు కాబట్టి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేరు. మీకు ఒకవేళ రౌండ్ 2 జరిగేటప్పటికి నాకు సప్లిమెంటరీ రిజల్ట్ అండ్ అప్పుడు మీకు ర్యాంకింగ్ అనేది వస్తే మీరు అప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఎంసెట్కి మీరు అప్పుడు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకు తెలంగాణలో వెయిటేజ్ లేదు కాబట్టి ర్యాంకింగ్ వస్తుంది, పాస్ అయితేనే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. తెలంగాణలో మనకు వెయిటేజ్ ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఉంది కాబట్టి మీరు మళ్ళీ పాస్ అవుతేనే వెయిటేజ్ కలుపుకొని మీకు ర్యాంకింగ్ ఇస్తారు. దాని తర్వాతనే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉందనుకోండి, #ఎంసెట్ అని పెట్టి మీ డౌట్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మీ డౌట్స్ అన్నింటినీ కలిపి మీ డౌట్ సెషన్ అనేది నేను కంప్లీట్ చేస్తాను. అండ్ ఏదైనా లైవ్లో తీసుకొని కూడా మీతో నేను మాట్లాడతాను. ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.